హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం జనవరి 11 సెకండ్ షిఫ్ట్ ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్లో అడిగిన స్టాటిక్ GS జీకే బిట్స్ అయితే చూద్దాం. ఇది మనకి 18th పార్ట్ వీడియో, ఆల్రెడీ 17 పార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనూ పైన INA సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ వైటమిన్ యాక్టివేట్స్ ద ప్రోటీన్స్ అండ్ కాల్షియం ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. రక్తం గడ్డగట్టడానికి అవసరమైన ప్రోటీన్లు మరియు కాల్షియంలు ఏ విటమిన్ ఉత్తేజపరుస్తుంది? ఓకే, ఆన్సర్ అనేది మనకి విటమిన్ K. ఓకే, వైటమిన్ K అనేది మనకి బ్లడ్ క్లాటింగ్, మనకి రక్తం గడ్డగట్టడానికి అయితే సహాయపడుతుంది. యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. అక్టోబర్ 2020 నాటికి క్రింది వాటిలో ప్రపంచ వారసత్వ జాబితాలో లేనిది ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ హవా మహల్. ఏదైతే హవా మహల్ ఉందో ఇది ప్రపంచ వారసత్వ జాబితాలో అక్టోబర్ 2020 నాటికైతే చోటు చేసుకోలేదు. ఎలిఫెంట్ కేవ్స్ కానీ, సూర్య దేవాలయం, ఆంక్రాకోట ఇవన్నీ కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో అయితే అక్టోబర్ 2020 నాటికైతే చోటు చేసుకోవడం అయితే జరిగింది. The organ of the government that primarily looks after the function of implementation and administration is called as the dash. పథకాల అమలు మరియు పరిపాలన యొక్క ప్రాథమిక కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రభుత్వ ముఖ్య విభాగాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఎగ్జిక్యూటివ్. ఓకే, నిర్వాహక. వాట్ డస్ PSLV స్టాండ్ ఫర్? PSLV యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, మనకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది PSLV యొక్క ఫుల్ ఫామ్. ద సింబల్ యూజ్డ్ ఫర్ మెగ్నీషియం. మెగ్నీషియం యొక్క సంకేతం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మెగ్నీషియం Mg అని చెప్పి సూచించడం జరుగుతుంది. ఇన్ ద UN సెక్యూరిటీ కౌన్సిల్ దెర్ ఆర్ డాష్. ఓకే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి? ఓకే, సో మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్, 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో 5 సభ్య దేశాలు ఏంటి అంటే US, UK, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఆ వీడియో అయితే చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్. క్రింది వాటిలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన చెట్టు ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి రెడ్ వుడ్ ట్రీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ IIT హ్యాస్ బీన్ డిక్లేర్డ్ వన్ ఆఫ్ ద 7 ఈట్ రైట్ క్యాంపస్ బై FSSAI. ఈ క్రింది వాటిలో FSSAI చే ఎంపిక చేయబడిన 7 ఈట్ రైట్ క్యాంపస్. ఓకే, ఈట్ రైట్ క్యాంపస్లో ఒకటిగా ప్రకటించబడిన IIT ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి IIT గాంధీనగర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి మనకి జెనీవా, స్విట్జర్లాండ్. ట్రావెలర్స్ ఇన్ డెజర్ట్స్ ఆఫెన్ టెండ్ టు హ్యావ్ ఏ ఆప్టికల్ ఇల్యూజన్ ఆఫ్ ఏ షీట్ ఆఫ్ వాటర్ వేర్ నాన్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఎడారిలో ప్రయాణికులు తరచూ ఏమీ లేని చోట నీటి పొర యొక్క దృక్భావం కలిగి ఉంటాయి, దీన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చి మిరాజ్, ఎండమావి. క్లియరెన్స్ ఆఫ్ స్నో ఇన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ ఈజ్ అండర్టేకెన్ బై డాష్. ఎత్తైన ప్రదేశాల్లో మంచు తొలగింపులను ఎవరు చేపడతారు? ఆన్సర్ వచ్చి ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చి మనకి ఎత్తైన ప్రదేశాల్లో మంచు తొలగింపును అయితే చేపట్టడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫోర్టాన్? ఫోర్టాన్ యొక్క విస్తరణ రూపం ఏమిటి? ఆన్సర్ వచ్చి ఫార్ములా ట్రాన్స్లేషన్. ఓకే, ఫార్ములా ట్రాన్స్లేషన్ వచ్చి ఫోర్టాన్ యొక్క ఫుల్ ఫామ్. సో ఫోర్టాన్ ఫుల్ ఫామ్ అడిగితే ఫార్ములా ట్రాన్స్లేషన్. అలాగే కోబాల్ కూడా అడుగుతూ ఉంటారు. కోబాల్ ఫుల్ ఫామ్ వచ్చి కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఎ నేమ్ అండ్ డాష్. ప్రతి మూలకం ఒక నామము మరియు డాష్ను కలిగి ఉంటుంది. ఆన్సర్ వచ్చి ఏ యూనిక్ కెమికల్ సింబల్, ఒక ప్రత్యేక రసాయన సంకేతం. Gandhiji campaign against the dash was in response to the British censorship of the press and detention of the without trial. ఓకే, మనకి బ్రిటిష్ వారు అమలుపరిచిన పత్రికా నిషేధము మరియు ఎటువంటి విచారణ లేకుండా నిర్బంధాన్ని అమలుపరిచిన డాష్కి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమాన్ని చేపట్టారు.
ఆన్సర్ వచ్చి రౌలత్ యాక్ట్. ఓకే, రౌలత్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి జనరల్గా అయితే ఏదన్నా అరెస్ట్ చేయాలంటే ఒక విచారణ చేపట్టి మనకి కోర్టుకి తీసుకువెళ్ళి కోర్టులో శిక్ష వేసిన తర్వాత వాళ్ళని మనకి జైల్లో పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఎటువంటి విచారణ లేకుండా మనకి డైరెక్ట్గా జైల్లో వేసి నిర్బంధించే చట్టాన్ని రౌలత్ యాక్ట్ని అయితే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినట్లయితే దానికి వ్యతిరేకంగా 1919లో వచ్చిన ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ మనకి ఉద్యమాన్ని అయితే చేపట్టడం జరిగింది. హూ రోట్ ద నవల్ ద వైట్ టైగర్? ద వైట్ టైగర్ నవలను ఎవరు రచించారు? ఓకే, ఆన్సర్ వచ్చి అరవింద్ అడిగా. సో అరవింద్ అడిగా వచ్చి వైట్ టైగర్ పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. సో అరవింద్ అడిగా రచించిన మరికొన్ని ప్రముఖ రచనలను చూసినట్లయితే ది వైట్ టైగర్తో పాటుగా సెలస్టియన్ డే, లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్, ఎమ్నెస్టీ, బిట్వీన్ ద టూ అసాసినేషన్స్ వంటి పుస్తకాలు అయితే అరవింద్ అడిగా రచించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈస్ నాట్ ఇన్ ద మధ్యప్రదేశ్? క్రింది నగరాల్లో ఏది మధ్యప్రదేశ్లో లేదు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి రాయ్పూర్. రాయ్పూర్ అనేది ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది కదా. సో భోపాల్ కానీ, గౌలియా, జబల్పూర్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో అయితే ఉంటాయి. సో మధ్యప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన పట్టణాలు చూసినట్లయితే భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిన్, జబల్పూర్, సాత్నా, సాగా ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రముఖ పట్టణాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ సెషన్స్ వాస్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం? క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో మొదటిసారిగా జాతీయ గీతాన్ని ఆలపించారు? ఓకే, ఆన్సర్ వచ్చి 1911 కోల్కతా. 1911 కోల్కతాలో అయితే మనకి ఐఎన్సీలో మొట్టమొదటిసారిగా జాతీయ గీతాన్ని అయితే ఆలపించడం జరిగింది. విటికల్చర్ ఇస్ డాష్? విటికల్చర్ అనగా ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి విటికల్చర్ అంటే మనకి గ్రేప్ కల్టివేషన్. ఓకే, ద్రాక్ష సాగును మనకి విటికల్చర్ అని అయితే పిలవడం జరుగుతుంది. సో ఇటువంటి రిలేటెడ్ ఒకసారి చూసినట్లయితే పిసికల్చర్. పిసికల్చర్ అంటే చేపల పెంపకం. ఫిష్ ఫార్మింగ్ని మనకి పిసికల్చర్ అని పిలవడం జరుగుతుంది. అలాగే ఎపికల్చర్. ఎపికల్చర్ అంటే మనకి బీ కీపింగ్, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని పిలుస్తారు. అలాగే వెర్మికల్చర్. వెర్మికల్చర్ అంటే వానపాముల పెంపకం, ఎర్త్ వార్మింగ్ బ్రీడింగ్ని మనకి వెర్మికల్చర్ అని పిలవడం జరుగుతుంది. అలాగే సెరికల్చర్. సెరికల్చర్ అంటే స్టడీ ఆఫ్ సిల్క్ వామ్స్ బ్రీడింగ్, పట్టుపురుగుల పెంపకంపై అధ్యయనాలు మనకి సెరికల్చర్ అని అయితే పిలుస్తారు. అలాగే విటికల్చర్. ఓకే, ద్రాక్ష సాగు, కల్టివేషన్ ఆఫ్ గ్రాప్స్, ద్రాక్ష సాగును మనకి విటికల్చర్ అని అయితే పిలవడం జరుగుతుంది. డిమానిటైజేషన్ వాజ్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ విచ్ డేట్? నోట్ల రద్దు ఏదైతే ఉందో డిమానిటైజేషన్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ తారీఖున ప్రకటించారు? ఆన్సర్ వచ్చి November 8, 2016. ఓకే, November 8, 2016 మనకి నరేంద్ర మోడీ గారు ఈ డిమానిటైజేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్ విచ్ డే వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ అబ్జర్వ్? ప్రపంచ ఎడారీకరణ మరియు కరువుపై పోరాట దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి 17th June. ఓకే, 17 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇన్ ద ఫస్ట్ 5-year ప్లాన్ డాష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాట్ టు గెట్ ద కంట్రీ ఎకానమీ అవుట్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ పావర్టీ? మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ కాలంలో భారత ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పేదరికం నుండి విముక్తి చేయాలని ప్రయత్నించింది? ఆన్సర్ వచ్చి 1951, 56, 1951-56. ఇన్ ద ప్రాసెస్ అండర్ విచ్ ఫార్మర్ గ్రో మెస్ ఫర్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ పర్పస్ ఆఫ్ ద ల్యాండ్స్? రైతులు తమ భూమిలో వాణిజ్య మరియు వాణిజ్యేతర ప్రయోజనాల కోసం చెట్లను పెంచే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి ఫార్మ్ ఫారెస్ట్రీ. ఓకే, సాగుబడి అడవులు. ఓకే, ద ప్రాసెస్ అండర్ విచ్ ఫార్మర్స్ గ్రో ట్రీస్ ఫర్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ పర్పస్ ఆఫ్ దేర్ ల్యాండ్స్? వాళ్ళ ల్యాండ్లో మనకి కమర్షియల్ లేదా నాన్ కమర్షియల్ భూముల వాణిజ్య మరియు వాణిజ్యేతర ప్రయోజనాల కోసం చెట్లను పెంచే ప్రక్రియలు మనకు సాగుబడి భూములు, ఫార్మ్ ఫారెస్ట్రీ అని అయితే పిలవడం జరుగుతుంది. షాజహాన్ డాటర్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ షాజహానాబాద్, ఢిల్లీ. ఓకే, షాజహాన్ కుమార్తె షాజహానాబాద్, ఢిల్లీలో స్థాపించబడిన కొత్త రాజధాని యొక్క అనేక నిర్మాణ ప్రాజెక్టుల్లో పాల్గొన్నది. ఓకే, ఎవరు అంటే మనకి జహనారా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిజర్ట్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఎడారి కాదు? ఓకే, థార్ డిజర్ట్, థార్ ఎడారి. అలాగే రాన్ ఆఫ్ కచ్, అలాగే స్పిటి వ్యాలీ ఆఫ్ కోల్డ్ డిజర్ట్ ఇవన్నీ కూడా ఎడారులు. ఏదైతే ఇండస్ వ్యాలీ డిజర్ట్ ఉందో, సింధు లోయ ఎడారి ఉందో ఇది మాత్రం మనకి ఎడారి కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ స్టాప్డ్ మేకింగ్ పర్సనల్ కంప్యూటర్స్ ఇన్ 2005? ఏ కంపెనీ మనకి 2005 సంవత్సరంలో పర్సనల్ కంప్యూటర్ల తయారీని ఆపివేసింది? ఆన్సర్ వచ్చి IBM. In participatory system, the legislative, judicial, emergency powers are in the reality used by the president only on the advice of dash. పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవంగా శాసన, న్యాయ, అత్యవసర అధికారులు రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు మాత్రమే ఉపయోగిస్తారు?
ఓకే, ఆన్సర్ వచ్చి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి. ఇఫ్ పీపుల్ కాంట్ బి యూజ్డ్ ఫర్ ఏ రీసోర్స్ దే న్యాచురల్లీ అపీర్ యాజ్ డాష్ ఆన్ ద ఎకానమీ. ప్రజలను వనరులుగా ఉపయోగించుకోలేకపోతే ఆర్థిక వ్యవస్థకు వారు సహజంగా డాష్గా కనిపిస్తారు. ఆన్సర్ వచ్చి ఏ లైబిలిటీ, ఒక అప్పు. హూ ఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ యాపిల్ కంప్యూటర్. యాపిల్ కంప్యూటర్ యొక్క సహా వ్యవస్థాపకుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి స్టీవ్ జాబ్స్. టీ అండ్ కాఫీ ఫాల్ అండర్ విచ్ కేటగిరీ ఆఫ్ క్రాప్స్ ఇన్ ఇండియా. టీ మరియు కాఫీ భారతదేశంలో ఏ తరహా పంటల కిందకి వస్తాయి? ఓకే, ఆన్సర్ వచ్చి అకార్డింగ్ ద కీ అయితే ప్లాంటేషన్ క్రాప్స్ అని అయితే సేద్యపు పంటలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. క్యాష్ క్రాప్స్ వాణిజ్య పంటలు అని కూడా మనకి టీ అలాగే కాఫీని అయితే పిలవడం జరుగుతుంది. సో ఇదైతే చెక్ చేసుకోండి. విచ్ మూవీ ఓన్ ద బెస్ట్ మోషన్ పిక్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ద ఆస్కార్ 2020. ఆస్కార్ 2020లో బెస్ట్ మోషన్ పిక్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ వచ్చి పారాసైట్. ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఇంతకు ముందు పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చి అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రోంబీ. ఓకే, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రోంబీ అని చెప్పి గతంలో పిలిచేవాళ్ళు. సో దీన్నే మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా మనకి పేరు మార్చడం అయితే జరిగింది. విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రెగ్యులేట్, ప్రమోట్ అండ్ ఇన్ష్యూర్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశంలో బీమా రంగం యొక్క క్రమబద్ధమైన నియంత్రణ, ప్రోత్సాహము మరియు నిర్ధారణలకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ వచ్చి IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వెన్ ఈజ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేటెడ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఓకే, ఆన్సర్ వచ్చి 5th జూన్, 5 జూన్. ద కాంగ్రెస్ యాన్యువల్ సెషన్ ఆఫ్ December 1929 ఇన్ లాహోర్ వాజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఆఫ్ డాష్. డిసెంబర్ 1929 లాహోర్లోని కాంగ్రెస్ వార్షిక సమావేశం ఎందువల్ల ప్రాధాన్యత కలిగి ఉంది? ఆన్సర్ వచ్చి కమిట్మెంట్ టు పూర్ణ స్వరాజ్, పూర్ణ స్వరాజ్కు అంకితం ఇవ్వడం వల్ల. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద బ్రిటిష్ టు ఇండియా ఇన్ 1853 విచ్ ఎనేబుల్డ్ పీపుల్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ వాస్ డాష్. ప్రజలకు ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పించి 1853వ దశకంలో భారతదేశానికి బ్రిటిష్ వారు అందించిన అతి ముఖ్యమైన సేవలలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ది రైల్వేస్, రైల్వేలు. ఏషియాస్ లార్జెస్ట్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ సిటీ. ఏషియాలో అతిపెద్దదైన ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చి శ్రీనగర్. ఎడిస్ మస్కిటో ఈజ్ ఎ కెరియర్ ఆఫ్ డాష్. ఎడిస్ దోమ వల్ల ఎడిస్ దోమ దీనికి వాహకం. ఓకే, లేదా ఎడిస్ దోమ వల్ల కలిగే వ్యాధి ఏమిటి అని అడిగితే కనుక డెంగ్యూ. ఓకే, ఇది షిఫ్ట్లో అడిగిన స్టాటిక్ GSGK బిట్స్ అనేవి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.